నేను అమాయకుడిని, మంచివాణ్ణి. నేను ఎదగటం చూడలేక నా మీద కుట్రలు చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం మేమే దాడులు చేస్తున్నామని చెబుతున్నారు. మా వాళ్ళనే ప్రశ్నిస్తున్నారని పాస్టర్ అభినయ్ దర్శన్ అన్నారు. పోలీసులు డబుల్ గేమ్స్ ఆడుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో ఆధారాలు సృష్టించినట్లుగానే నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు కొంతమందిపై అనుమానం ఉంది. నా మీద కుట్రలు చేస్తున్నారు. వారి పేర్లు త్వరలో బయట పెడతానని పాస్టర్ అభినయ్ దర్శన్ అన్నారు. పాస్టర్లు అందరూ దొంగలే అన్నట్లుగా పోలీసులు కుట్రలు చేస్తున్నారు. దీని వెనుక కొంతమంది నాయకులు ఉన్నారని పాస్టర్ అభినయ్ దర్శన్ అన్నారు. భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా. ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా. దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు.